ఇప్పుడు అన్ని విలువలతో కూడిన పట్టికను గమనిద్దాం. కంపన అయస్కాంతం నుండి పొందిన x విలువ MBH = 1.3858 ఇంటూ 10⁻⁻5 kg మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. మరియు అపవర్తన అయస్కాంతమాపకం నుండి పొందిన y విలువ MBH = 9586.7. ఈ రెండింటిని గుణించి వర్గమూలం చేయగా m విలువ వస్తుంది. m = √MBH ఇంటూ m/BH, దట్ ఈజ్ ఈక్వల్ టు √1.3858 ఇంటూ 10⁻⁻5 ఇంటూ 9586.7. సూక్ష్మీకరించగా దీని విలువ సుమారుగా m = 0.3645 ఆంపియర్ మీటర్ స్క్వేర్. MBHను m/BHతో భాగించి వర్గమూలం చేయగా BH విలువ వస్తుంది. BH = √MBH డివైడెడ్ బై m/BH, దట్ ఈజ్ ఈక్వల్ టు √1.3858 ఇంటూ 10⁻⁻5 డివైడెడ్ బై 9586.7, దట్ ఈజ్ ఈక్వల్ టు √0.1446 ఇంటూ 10⁻⁻8. దీని విలువ సుమారుగా 0.3802 ఇంటూ 10⁻⁻4, అనగా BH = 0.3802 ఇంటూ 10⁻⁻4 టెస్లా. ఈ ప్రయోగం ద్వారా మనం పొందిన ఫలితం: 1. ఇచ్చిన దండాయస్కాంతం అయస్కాంత భ్రామకం m = 0.3645 ఆంపియర్ మీటర్ స్క్వేర్. 2. ఈ ప్రదేశంలో భూ అయస్కాంత క్షేత్ర ప్రేరణ క్షితిజ సమాంతర అంశం BH = 0.3802 ఇంటూ 10⁻⁻4 టెస్లా. జాగ్రత్తలు. ఈ ప్రయోగం చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మొదట కంపన అయస్కాంత మాపకంతో ప్రయోగం చేసేటప్పుడు 1. ప్రయోగం పూర్తి అయ్యేంత వరకు మాపకాన్ని కదిలించకూడదు. మాపకం కదిలితే యామ్యోత్తర రేఖ లేదా క్షితిజ సమాంతర తలం సర్దుబాటు మారుతుంది. 2. కంపన పరిమితి చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే తక్కువ కంపన పరిమితి గల డోలనాలు సరళహరాత్మక చలన డోలనాలకు దగ్గరగా ఉంటాయి మరియు దీనిలో ఉపయోగించే ఫార్ములా సరళహరాత్మక చలనాల డోలనాలకు సవరించబడినది. 3. అయస్కాంత డోలనాలు క్షితిజ సమాంతర తలంలో ఉండాలి. లేనిచో క్షితిజలంబ దిశలో కూడా బలాలు పనిచేయును. అపవర్తన అయస్కాంత మాపకం ఉపయోగించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. అపవర్తనం 30 డిగ్రీల నుండి 60 డిగ్రీల మధ్య ఉండేటట్లు చూడాలి. 2. మాపకాన్ని క్షితిజ సమాంతర తలంలో అమర్చాలి. అప్పుడే సూచి స్వేచ్ఛగా తిరగాడి రీడింగులు దాదాపు ఖచ్చిత విలువను కలిగి ఉంటాయి. 3. అపవర్తన రీడింగులను పారలాక్స్ ఎర్రర్ లేకుండా తీసుకోవాలి. కొన్ని సాధారణ జాగ్రత్తలు చూద్దాం. 1. అయస్కాంతాన్ని క్రింద పడవేయరాదు. అట్లా పడవేస్తే దాని అయస్కాంతత్వం కోల్పోయి భ్రామకం తగ్గుతుంది. 2. ఇతర అయస్కాంతాలను ప్రయోగ మాపకానికి దగ్గరలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే వాటి ప్రభావం వల్ల రీడింగులలో మార్పు కలిగి తప్పుడు పరిశీలనలు నమోదవుతాయి. మనం ఇంతవరకు కంపన అయస్కాంత మాపకాన్ని ఉపయోగించి చేసే ప్రయోగాన్ని సవివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలు చూద్దాం. 1. కంపన అయస్కాంత మాపకాన్ని భూమి ధృవాల వద్ద ఉపయోగించవచ్చా? కంపన అయస్కాంత మాపకంలో ఇత్తడి దిమ్మెను ఎందుకు ఉపయోగించాలి? 3. కంపన అయస్కాంత మాపకంలో డోలనాల కంపన పరిమితిని తక్కువగా ఉంచడానికి కారణమేమిటి? 4. కంపన అయస్కాంత మాపకాన్ని యామ్యోత్తర రేఖ దిశలో ఎందుకు సర్దుబాటు చేయాలి?